ఈరోజు జగన్మోహన్ రెడ్డి పొగాకు రైతుల్ని పరామర్శించడానికి దేవరపల్లి వెళ్ళడం జరిగిందండి. వెళ్ళింది కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వెంట వచ్చిన ఈ పిల్ల సైకోలు, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన అరాచకాలు మామూలు అరాచకాలు కదండి. దేవరపల్లిని ఈరోజు గడగడలాడించారు. గంజాయి కొట్టేసి, మందు కొట్టేసి, అసలుకి వాళ్ళు ఒకటి కాదు రెండు కాదు చాలా అరాచకాలు చేశారు. ఆ అరాచకాల గురించి 1 by 1 ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. ముందు వీళ్ళు తాగేసి వైన్ షాప్లో వీళ్ళు వైసీపీ కార్యకర్తలు కదా, మా కార్యకర్తలు చాలా మంచోళ్ళు, మేము ఏం అరాచకాలు చేయము, మేము చాలా పద్ధతిగా ఉంటామని చెప్పి ఎప్పుడూ చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు స్టార్టింగ్ మందు కొట్టేశారండి. ఆ వీడియో చూపిస్తా. ఈరోజు వీళ్ళు మందు కొట్టేసి తర్వాత ఏం చేశారు, పక్కన ఉన్న ఒక దుకాణంలోకి వెళ్ళారండి. ఆ దుకాణం ఇల్లు రెండు ఒకటే. ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ దుకాణంలోకి వెళ్ళి అక్కడ ఉన్న వస్తువులన్నీ పగలగొట్టేసి ఆ ఇంటి మీదకి ఎక్కి ఆ ఇంటిని తొక్కేసి ఆ అంగడిని మొత్తం సర్వనాశనం చేశారండి. తాగేసి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. మొత్తులు గందరగోళం చేశారు. అది కూడా చూపిస్తా, ఒకసారి చూడండి. ఇంటి మీదకి ఎక్కారు. అదే పూలు కొడిసా ఆ ఇంటి మీదకి ఎక్కి ఆ ఇంటిని తొక్కేశారు. ఇంకా ఉన్నాయి, వినిపిస్తా. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకోటి ఉంది లాస్ట్లో, అది కూడా చూపిస్తాను. అలాగే ఏదైతే ఈ వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డిని చూడటానికి వస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు అని మనం గతంలోనే చెప్తున్నాం. ఇప్పుడు కూడా బయటపడింది. రాజమండ్రి నుంచి 1500 మందిని తీసుకొచ్చారు. అందులో ఒక మహిళ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ సురగదప్పి పడిపోతే వాళ్ళ పాటికి వాళ్ళని వదిలేసి వీళ్ళు వెళ్ళిపోయారండి. వాళ్ళని పట్టించుకోవాలా, ఆ భార్య భర్తలు ఇద్దరిని పట్టించుకోవాలా. కింద పడిపోయి ఉంటే వాడిని తొక్కుకుంటూ వీళ్ళు వెళ్ళిపోయారు. కనీసం మానవత్వం కూడా చూపించాల వాళ్ళ పట్ల. వాళ్ళు ఆవేదన ఒకసారి వినిపిస్తా, వినండి. చేయరా ఎంతమంది వచ్చారు మీ వాళ్ళు? జనాల్లో ఎక్కడికంటే డిస్పోజ్ అయిపోయిందండి. మా ఊరి చేసి వాళ్ళకి చేస్తే కొంచెం ఎదురు ఉన్నట్టు ఎవరు వచ్చారు మీరు? మీ ఫ్రెండ్ ఎమ్మెల్యే 1500 మందిని రాజమండ్రి నుంచి డబ్బులిచ్చి తీసుకొచ్చారంట. వాళ్ళ భార్యని కళ్ళు తిరిగి పడిపోయిందో లేకుంటే తొక్కేశారో తెలియదు కానీ ఆవిడ పడిపోతే ఆవిడని తొక్కుకుంటూ వెళ్ళిపోయారు, వదిలేశారంట, పట్టించుకోలేదంట. ఇది మానవత్వం. ఇంకా ఉంది, ఏదైతే రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళాను అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, అసలు రైతులు మాట్లాడుతున్నారు, ఏమని మాట్లాడుతున్నారు వినిపిస్తామేనండి. పొద్దున్న నుంచి కూడా ఎంతో ఉత్కంఠంగా చూసి ప్రతిపక్ష నాయకులు వస్తున్నాడో ఆయన హోదా లేకపోయినా సరే ఏదో మార్కెట్ గురించి దానికి ఏదో చెప్తారని వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా మమ్మల్ని ఇక్కడ ఆపారు. కానీ అక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ 100 మంది కూడా ఆ నాయకుడితో తిరుగుతుమే తప్ప వాళ్ళు మొత్తం అగజనాలంతా తీసుకొచ్చి వేలు దొక్కేసి నాశనం చేశారు తప్ప మార్కెట్ గురించి కానీ మార్కెట్ విధానాల గురించి కానీ ఒకరు ఏం జరిగింది ఇప్పుడేం జరిగింది తెలుసుకోవడానికి కూడా బయట చేయకుండా ఆయన బయటికి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు వరకు మాకు చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేశారు. ఆయన కొన్ని దీని గురించి కేజీకి 20 రూపాయలు 30 రూపాయలు కూడా పెంచే ఉద్దేశంలో ఉన్నాడు. అయినా సరే ఈ రైతులు రాజకీయం కోసం అందరిని తీసుకొచ్చారు. ఒక నియోజకవర్గం నుంచి కాకుండా మొత్తం జిల్లా అంతా నాయకులందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ మొత్తం తిప్పి మా స్థానికంగా ఉన్న రైతులకు కానీ ఆ పేరు పెట్టిన రైతులకు కానీ సపోర్ట్ చేయడం నాశనం చేసి మమ్మల్ని మొత్తం నాశనం చేసి వదిలేశారు. మాకు దీని గురించి గవర్నమెంట్ ఆ రైతు ఆవేదన ఏంటంటే పోగు బోర్డు బ్యానీలు ఏదైతే ఉంటాయో ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అందులోకి ఈ వైసీపీ సైకోలు తాగేసి గంజాయి కొట్టేసి వాటి మీద అంటే పొగాకు బోర్డులు ఉంటాయి కదా, ఆ బ్యాటరీ ఏదో అంటారు వాటిని, వాటి మీద ఎక్కేసి మొత్తాన్ని తొక్కేశారండి. మొత్తం అక్కడున్న పొగాకును మొత్తం సర్వనాశనం చేశారు. తొక్కేసి దాన్ని ఇసిరేసి గందరగోళం చేశారు. అసలుకి
జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఏం పద్ధతులు జగన్మోహన్ రెడ్డి ఒకసారి చూపిస్తారు చూడండి. ఇష్టానికి ఎట్టా పడితే అట్టా తొక్కేసి సర్వనాశనం చేశారు. అదే కాదు, దేవుడి పటాలని మందు కొట్టేసి జనరల్ చూడండి, మొత్తం సరకే గేలే. వైన్ షాపు, ఇది వైన్ షాపే, ఇది వైన్ షాప్లోనే మొత్తం వైన్ షాప్లో తాగటం చిందేటు. ఈ బాధితురాలు చూడండి ఏం మాట్లాడుతుందో. అంగట్లో ఉన్న ఇద్దరు మహిళల్ని తోసేసి వాళ్ళ కౌంటర్లో ఉన్న డబ్బులు కూడా తీసుకుపోయారంటండి ఈ సైకోళ్ళు. వీళ్ళు వైసీపీ కార్యకర్తల, వీళ్ళు వైసీపీ కార్యకర్తల. ఇదే జగన్మోహన్ రెడ్డి పరామర్శించే విధానం ఇదే. చూడండి, సర్వనాశనం చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, చాలా. అసలు దేవరపల్లిని ఈరోజు సర్వనాశనం చేశారు. దేవరపల్లిని దేవరపల్లి చుట్టూ క్రిమినల్స్, గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, తాగుబోతులు మూకుమ్మడిగా దాడి చేశారు. అసలు దేవరపల్లి ఈరోజు దేవరపల్లిలో ప్రజలు ఉన్నారా, లేకుంటే రౌడీ షీటర్లు ఉన్నారా, గంజాయి బ్యాచ్ ఉన్నారా అని అర్థం కాల పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటన సాగింది. అలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొని తిరుగుతుంటాడు. పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఎంత పద్ధతిగా పరామర్శించాలండి, ఎంత పద్ధతిగా పరామర్శించాలి? మీరు బ్యార్నీల్లోకి వెళ్ళి, పొగాకు ఫ్యాక్టరీలోకి వెళ్ళి, బ్యార్నీల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న పొగాకుని తొక్కేసి నాశనం చేస్తారా? దీన్ని పరామర్శించడం అంటారా? అసలు దేనికి వెళ్ళారు మీరు? నిజమైన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని పిలిచారా? పిలిచింది వైసీపీ కార్యకర్తలు. వైసీపీలో కొంతమంది ఉంటారు కదా, రైతులు ఎవరెవరు ఉంటారు కదా, వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళు పిలిచారనే పేరుతో అక్కడ ఏమి తప్పు లేకపోయినా, అక్కడ ప్రభుత్వం ఏమి తప్పు చేయకపోయినా ఏదో తప్పు జరిగిపోతుంది, ప్రభుత్వం ఏదో రైతులను పట్టించుకోలేదు, పొగాకు రైతుల్ని రోడ్డు మీద పడేశారని ఉద్దేశంతో నువ్వేదో ఒక రాజకీయంగా లబ్ధి పొందడానికి అక్కడికి వెళ్ళి నువ్వు చేసిందేంది జగన్మోహన్ రెడ్డి? మీరు చేసిందేంది? ఇలాంటి పనికి మళ్ళీ పనుల, ఇలాంటి అరాచకాల? ఇదే పరామర్శించే విధానం? ఏ రోజున నువ్వు రైతులను సక్రమంగా పరామర్శించావా? ఒక దిక్కకు వెళ్ళినప్పుడు ఏ రోజున పద్ధతిగా వెళ్ళావు నువ్వు? ఎప్పుడు వెళ్ళినా కానీ గంజాయి బ్యాచ్ని అంటేసుకుని వెళ్తావు. మరి ఈ గంజాయి బ్యాచ్ ఎక్కడుంటారో తెలియదు, అప్పటికప్పుడు వస్తారు. పర్యటన అంటే చాలు అప్పటికప్పుడు వచ్చేస్తారు. మళ్ళీ వీళ్ళందరినీ ఎక్కడ దాపెట్టి మళ్ళీ వీళ్ళందరినీ పోషిస్తున్నాడో అర్థం కాలేదు ఇప్పుడు పరిస్థితి. ఇవి ఎలా చెప్పారు, కొంతమంది వ్యక్తుల్ని అందరినీ ఒక 100 మంది గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్లని పోగు చేసి వాళ్ళందరినీ సాగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి పర్యటన వచ్చినప్పుడల్లా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇలాంటి హంగామా చేస్తుంటాడు, ఇలాంటి అరాచకాలు సృష్టిస్తుంటాడు అని చెప్పి ఎక్కడో విన్నాను నేను. ఇప్పుడు అది చూస్తుంటే అది నిజమనిపిస్తుంది. కాస్తన్నా సిగ్గుందా మీకు? కాస్తన్నా గంజాయి బ్యాచ్ని తీసుకొచ్చి మందు తాగేసి అక్కడ ఉన్న ఇళ్లలోకి దూరి ఆ ఇల్లుని సర్వనాశనం చేసి ఆ ఇంట్లో ఉన్న మహిళల మీద చేతులేసి ఆ మహిళల మీద దోసేసి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ సాగులో ఉన్న డబ్బులు తీసుకువెళ్ళి వీళ్ళేం కార్యకర్తలు? వీళ్ళు కార్యకర్తలా? జనసేనలో కానీ టీడీపీలో కానీ ఏ రోజున ఇలాంటి పరిస్థితి జరిగిందండి? ఏ రోజన్నా ఇలాంటి పరిస్థితి వచ్చిందా? ఏ రోజన్నా? మీరు మళ్ళీ నీతి నిజాయితీ గురించి, నీతి రాజకీయాల గురించి, కార్యకర్తలు మంచితనం గురించి పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు. వీళ్ళు చేసే లంగావేశాలు మాత్రం ఇలాంటివి. సిగ్గు శరం లేకుండా మళ్ళీ పరామర్శించడం పేరుతో వచ్చేది, అరాచకాలు సృష్టించేది. సిగ్గులేని బతుకులు. సిగ్గుపడవే జగన్మోహన్ రెడ్డి.
ఇప్పుడు వాళ్ళ వాళ్ళ కుటుంబానికి ఏం న్యాయం చేస్తావు నువ్వు? ఆ ఇంటిని ఆ షాపుని సర్వనాశనం చేశారు. దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? వాళ్ళకి నష్టపరిహారం ఎవరు చేపిస్తారు? నువ్వు వచ్చి చేపిస్తావా? నీ కార్యకర్తలు ఏమైనా చేస్తారా? నీ కార్యకర్తలు ఏం చేస్తారా? వాళ్ళు కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. వాళ్ళు కూడా తెలుగుదేశం జనసేన వాళ్ళు ఆదుకోవాలి. అలాంటి జనసేన వాళ్ళు టీడీపీ నాయకులు అలాంటి పరామర్శించడాన్ని వార్తలు వస్తున్నాయి. వాళ్ళు అండగా నిలబడతాం, బాధపడబాకండి అని చెప్పి భరోసా ఇచ్చారంట ప్రభుత్వం. మీరు అడ్డమైన తప్పులు చేసి, మీరు అరాచకాలు సృష్టించి, మీరు గందరగోళం చేసి, మీరు ఆస్తి నష్టం చేసి వెళ్ళిపోతారు. వాళ్ళని కూడా ప్రభుత్వమే పరామర్శించాలి. వాళ్ళని కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. మీ వల్ల జగన్మోహన్ రెడ్డి, మీ వల్ల ₹1 లాభం ఉందో చెప్పండి ఎవరికైనా? ఈరోజు ఒక పర్యటనని వచ్చారు రైతులను పరామర్శించడానికి. నువ్వు వచ్చి రైతుల్ని నష్టపరిచావు కదా మీ కార్యకర్తలు తీసుకొచ్చి. ఏం మనుషులండి మీరు? థ్యాంక్ యూ.